నిబద్ధతతో నిక్కస్తో ఒక ఆశయం పెట్టుకొని నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉంది. పదవులకు ఆశించకుండా ఆశయంతో పనిచేస్తే అది ఏ పార్టీ అయినా, సంస్థ అయినా, సంఘాలైనా, సమాజంలో అయినా ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఈనాడు ఈ స్థాయికి నేను రావడానికి ఒక 20 ఏళ్ళ కిందనే ఒక పునాది వేసుకొని, చేతిలో డబ్బులు లేకపోయినా నమ్ముకున్న సమాజం పట్ల, సంఘం పట్ల నిబద్ధతతో పనిచేస్తే పార్టీ పరంగా అనేక పదవులు భరించడం జరిగినాయి. ఇప్పుడు నా ముందున్న ఆశయం యువత ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను ఇచ్చే పిలిపేమని, రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి దేశ ప్రధానిగా మనం కళ్ళారా చూడాలి, చేయాలి, ప్రధానిగా చేయాలి. 30 ఏళ్ళ గ్యాప్ వచ్చింది వారి కుటుంబం అధికారంలో లేక. ఈ 30 ఏళ్లలో భారతదేశం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేటి యువతకు మంచి మార్గదర్శకుడుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో అధికారంలోకి వస్తే నేటి యువత ఆ రోజు వాళ్ళ తాత నెహ్రూ, వారి బాపమ్మ ఇందిరాగాంధీ, వారి తండ్రి రాజీవ్ గాంధీ వేసిన పునాదులపైనే ఈ భారతదేశం ఇలా గట్టిగా పటిష్టంగా తయారైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం వలన ప్రపంచ దేశాలలో మేటిగా భారతదేశం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరి ఆశయం ఒకటే, పదవులు ముఖ్యం కాదు. మనం కష్టపడి పనిచేసి రాహుల్ గాంధీని గెలిపించుకుంటే తెలంగాణలో మరోసారి రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం తథ్యం. ఇప్పుడు జరిగేదంతా అప్రెంటిస్షిప్, కానీ రాబో 28-29లో జరిగే ఎలక్షన్లలో మనం సూపర్ 6 కొట్టబోతాం. అప్పుడు ఎవరైతే పదవులు పొందనోళ్ళు, నిరుత్సాహం ఉన్నోళ్ళు, కొంత ఇబ్బందిగా ఉన్నోళ్ళకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే మన టార్గెట్ రాహుల్ గాంధీ ప్రధాని కావడమే దానికి పరిష్కారం అని నేను కోరుతున్నాను.